నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీనరాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఈ శని వక్రకాలం అన్నది ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. తులారాశి అనగా మనకి చైత్ర నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 3 పాదాలు. ఇందులో ఆల్రెడీ మనకి కేతు ఒక ప్రభావం అన్నది చైత్ర నక్షత్రం మీద మరియు విశాఖ నక్షత్రం మీద ఉంది. శనీశ్వరుడు తులారాశి వాళ్ళకి యోగకారకుడు. ఆయన 6వ స్థానంలో వక్రం అవ్వగానే ఆయన ఇచ్చే ఫలితాలన్నీ కుంభరాశి యొక్క ఫలితాలు, మకర రాశి యొక్క ఫలితాలు 100% ఇవ్వాలి. అదేలాగా పాదచారం ప్రకారం చూస్తే మనకి మకర రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఆయన ఫలితాలు అన్నది వస్తుంది. సో యోగ కారకుడు అనగానే మనం అర్థం చేసుకోవాలి, తులారాశి వాళ్ళకి ఎవరెవరికి శనీశ్వరుడు బేసిక్గా తన జాతకంలో వక్రంగా ఉన్నారో వాళ్ళకంతా ఈ టైం పీరియడ్లో యోగాంతరమైన చాలా మంచి రిజల్ట్స్ అన్నది ఇస్తుంది. అది మనకి డిసెంబర్ 11 వరకు ఉన్నంత సమయం. మిగతా వాళ్ళకి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. ఫస్ట్ ఆయన 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగం మారాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన ఒక సంగతి అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. దానికి ప్రిపేర్ అయి ఉన్నారు అంటే వాళ్ళకి మంచిది, ఈ సమయంలో మారే అవకాశం బాగుంటుంది. లేదు అనేవారికి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ కొద్దిగా డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
లోన్ ఫెసిలిటీస్ కోసం ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకి కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా మన జాతకంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి పాజిటివ్గా జరుగుతుంది. ఏదైనా ఆరోగ్యం సంబంధించిన విషయాలు, మనకి రోగాలు ఉన్నాయి, దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, అదంతా ప్రోగ్రెస్ అవుతుంది అనే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మనని గురువు ఆ శనీశ్వరుని చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఏంటో అన్నది 100% మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని మార్చుకోవడం లేకపోతే రీవిజిట్ చేయడం అన్నది ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఫస్ట్ ఫేజ్ ఆయన వక్రం అయ్యేది 2వ పాదంలో 20వ తారీఖు ఆగస్టు వరకు. 20వ తారీఖు ఆగస్టు వరకు రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రం అవుతున్నారు కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ వీళ్ళకి 4వ స్థానం ఒక రిజల్ట్స్ వస్తుంది. 4వ స్థానం అనగా వీళ్ళకి భూమి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీస్ కొనుక్కునే విషయాలు, అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం సంబంధించిన విషయాలు, వాహనాలు సంబంధించిన విషయాలు, అదేలాగా కొత్త చదువులు ఏదైనా చదవడానికి ప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయాలు, ఇవన్నీ వీళ్ళు హ్యాండిల్ చేయాలి. బేసిక్గా వక్రంగా ఉంది మనకి శనీశ్వరుడు అంటే ఈ టైం పీరియడ్లో అదంతా స్మూత్గా జరుగుతుంది. లేకపోతే ఈ విషయాలు ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గానే మనం అనుకోవచ్చు. అదంతా మనం డీల్ చేయాల్సి వస్తుంది. ఆయన వక్రం అవుతున్నారు అనగానే మనకి 100% పాజిటివ్ రిజల్ట్. వక్రమైనా వక్రం అవ్వకపోయినా వచ్చేది ఏంటంటే 5వ స్థానం ఒక రిజల్ట్. పుత్రప్రాప్తి కోసం అని చూస్తున్న వాళ్ళకి పుత్రప్రాప్తి అన్నది జరుగుతుంది. స్పెక్యులేటివ్ గెయిన్ అనేది జరుగుతుంది. అదేలాగా మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్నటువంటి చిక్కులన్నీ తీరి అది ఒక మంచి రిజల్ట్ మనకి వచ్చే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. ఇవన్నీ మనకి పాజిటివ్ రిజల్ట్స్. మిగతా ఇవన్నీ అటు ఇటుగా 50% అటు ఇటుగా ఉండేటువంటి రిజల్ట్స్. సెకండ్ ఫేజ్ అనగా మనం చూసేటప్పటికి ఆయన 1వ పాదంలో వక్రం అవుతున్నారు. అదేమో మీకు 3వ స్థానం అయిపోతుంది. అది మనకి అక్టోబర్ 9 వరకు ఉంది. 3వ స్థానం అనగా అది మనకి భ్రాతృస్థానం కాబట్టి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కొద్దిగా మనం చూసుకోవాల్సిన ఒక విషయంగా ఉంటుంది. మనస్సు కాబట్టి అది మనసు మనకి కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. కొద్దిగా అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్, కంప్రెషన్ దీని లోపలికి వెళ్ళొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా మనకి సపోర్ట్ సిస్టమ్ ఎవరెవరు వస్తారో ఎంప్లాయీస్ దాంట్లో కొద్దిగా ఇబ్బందులు అన్నది ఉండొచ్చు. ప్రాపర్టీ సేల్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మార్చాల్సిన ఒక కఠిన ఒక పరిస్థితి అన్నది మనకి రావచ్చు. కంపల్సరీ మార్చాల్సిందే, వేరే దారి లేదు. కొత్తగా కొన్నాను, ఏం పనికి రాలేదు అని మార్చాల్సిన ఒక విషయం కూడా జరగవచ్చు. ఇవన్నీ మనకి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఈ అక్టోబర్ నెల ఏంటంటే తులారాశిలోనే బుధుడు, శుక్రుడు రాశ్యాధిపతి ఆయన కూడా వక్రంగా ఉంటున్నారు. అది 3వ తారీఖు అక్టోబర్ నుంచి 14వ తారీఖు నవంబర్ వరకు ఉన్నంత సమయం వక్రంగా ఉంటున్నారు. సో ఈ టైంలో మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. బేసిక్గా మన జాతకంలో శుక్రం వక్రంగా ఉన్నాడు, బుధుడు వక్రంగా ఉన్నాడంటే, అదేలాగా శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు ఈ టైంలో అంటే ఒక కాంప్లిమెంటరీ రిజల్ట్గా మనకి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే స్పెక్యులేషన్ అనేది చేయకూడదు. కొత్త విషయాలు చేస్తున్నారంటే అత్యంత జాగ్రత్తగా చేయాలి. అది ఎస్పెషలీ మనం పెళ్లి గురించి చూసేవాళ్ళు. శుక్రుడు కళత్రకారకుడు కదా. ఈ టైం పీరియడ్లో పెళ్లి సంబంధాలు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. చేయకుండా ఉండడం మంచిది. లేదు దారి లేదు మేము చేస్తామంటే కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఒకసారికి 2 సార్లు ఆలోచించుకోండి, చూసుకోండి. దానికి కావాల్సిన పరిహారాలు చేసుకొని అయినా అది చేసుకోండి. అదేలాగా ఈ అక్టోబర్ 10 తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఉత్తర భాద్రపద 4వ పాదానికి వచ్చేస్తాడు. అప్పుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశి ఒక ఫలితాలు ఇస్తాడు. రాహు కూడా అప్పుడు మనకి ఆగస్టులోనే ధనిష్ఠా నక్షత్రానికి వచ్చేస్తాడు. వచ్చేటప్పటికి ఫలితాలు ఎక్కువగా తులారాశి వాళ్ళకి మరియు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కాబట్టి మన హెల్త్, అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్, కుటుంబం సంబంధించిన విషయాలు ఇవన్నీ మనం చూసుకోవాలి. మనం మాట్లాడే మాటలు
కొద్దిగా జాగ్రత్తగా వార్తలు యూజ్ చేయాలి, లేకపోతే అది ఏదైనా గొడవల్లో వెళ్ళేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఇవన్నీ మనం తులారాశి వాళ్ళకి చూసే ఫలితాలు. చైత్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అతిదేవత ఎవరంటే త్వష్ట. మనకి విశ్వకర్మ త్వష్ట అని చెప్పచ్చు. వాళ్ళే వీళ్ళకి అతిదేవత. వీళ్ళకి వెళ్ళాల్సిన గుడి ఏంటంటే చక్రరథ వల్లభ పెరుమాళ్. ఈ సన్నిధి మదురైలో ఉంది. ఇది చాలా ప్రసిద్ధి అయిన ఒక గుడి, చాలామందికి తెలియదు. ఇది ఏమిటంటే దీని హిస్టరీ ఎట్లా ఉంటుందంటే, బృహస్పతి గురువు తన అబ్బాయి అక్కడ చిక్కుకొని ఉన్నారు. శుక్రాచార్యారు ఒక ఆశ్రమంలో చిక్కుకొని ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకొని రావాలి. సో తప్పించుకొని వస్తాడో లేదో అనే ఒక బెంగలో ఉన్నటువంటి ఒక స్థితిలో రథంలో వచ్చి మనకి తిరుమల ఆశీర్వదించి ఏం ప్రాబ్లం కాదు, అంతా సరిగా అయిపోతుంది అని చెప్పి వెళ్ళిన ఒక క్షేత్రం. సో కాబట్టి ఇది చైత్ర నక్షత్రానికి ఒక ఇంపార్టెంట్ అయిన గుడి అయి ఉండొచ్చు. దీని తర్వాత అందరికీ ఒక బెంగ ఉంటుంది. పిల్లలకి ఏదైనా ఒంట్లో బాగాలేదు, ఎట్లా ఉంటాడో, సరిగ్గా అయిపోతుందో లేదో అన్నటువంటి బెంగలు జీవితంలో ఎవరికి రాకూడదు. అటువంటి ఒక పరిస్థితి వస్తే ఈ గుడికి వేడుకోండి. ఫస్ట్ మనసులో వేడుకొని అది పూర్తి కాగానే అక్కడికి వెళ్ళరండి. స్వాతి నక్షత్రం వాళ్ళకి వెళ్ళాల్సిన గుడి ఏంటంటే చెన్నై దగ్గర సిద్ధర్కాడ్ అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ నెల్లీశ్వరర్ అని చెప్తారు ఇప్పుడు లోకల్లో. సంస్కృతంలో అయితే శ్రీ ధాతేశ్వర అని చెప్తారు. ఆ క్షేత్రానికి వెళ్ళి రావడం, అది అక్కడ మనం నెల్లికాయ అంటే ఉసిరికాయ ఒక చెట్లు ఎక్కువగా ఉండేది. ఇది ఒక వనం. కాడు అంటే తమిళ్లో వనం అని అర్థం. అక్కడ చాలామంది సిద్ధ పురుషులు వచ్చి తపస్సు చేసిన ఒక క్షేత్రం కాబట్టి దీన్ని సిద్ధర్కాడ్ అని చెప్తారు. ఇక్కడ ఒక్కొక్క స్తంభంలోనూ ఒక్కొక్క సిద్ధ పురుషుడు ఉన్నాడని చెప్తారు. ఇక్కడ వచ్చేటప్పుడు ఈ నెల్లికాయ ఒక 11 కానీ ఎంతో మీ ఇష్టం అంత తీసుకువెళ్ళి ఆ శివుడి ముందర మీరు పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్తే ఆయన ఒక 2 మీ చేతులు కూడా పెడతాడు. అది తీసుకెళ్ళండి, ఇంట్లో పెట్టుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరే ఒక అవకాశం బాగుంది. అది ఎస్పెషలీ స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, పెళ్లి కోసం చూస్తున్నవారు ఈ ఒక్కొక్క స్తంభాన్ని ముందర మీరు దీపాలు వెలిగించి అక్కడ కూర్చొని కొద్దిగా వేడుకోండి. ఒక 40 నిమిషాలైనా కూర్చొని రండి. స్వాతి నక్షత్రం అప్పుడు వెళ్ళండి, మీకు మంచి ఫలితాలు అన్నది 100% వస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ముత్తుకుమారస్వామి క్షేత్రం, ఇది మనకి తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లో ఉంది. ఆ స్వామిని దర్శించి రావడం, అది మనకి విశాఖ నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, దర్శించి రావడం, అది పొద్దున్న 6 నుంచి 7 లోపల దర్శించి రావడం. పూజలకు కావాల్సిన విషయాలు లేకపోతే గుడికి ఇవ్వాలి అనుకోని మనసులో మీరు ఏమేమి ప్రార్థించుకున్నారో దాని తగ్గట్టు మీరు సామాగ్రిలు తీసుకెళ్ళండి, ఇవ్వండి. అక్కడ ఒక 40 నిమిషాలైనా స్పెండ్ చేయండి, మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళకి శ్రీ మహాలక్ష్మీశ్వరర్, ఇది నాగపట్నంలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అది వీళ్ళు అనురాధ నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, దర్శించి రావడం, పొద్దున్నే 6 నుంచి 7 లోపల దర్శించి రావడం, పూజకు కావాల్సిన విషయాలన్నీ తీసుకెళ్ళండి, కూర్చోండి. ఒక 48 నిమిషాలు అక్కడ కూర్చొని దర్శించి రండి, మీకు మంచి ఫలితాలు వస్తుంది. ధన్యవాదాలు.